అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసరికి అదిరిపోయే అమోఘమైన చాలా ఈజీ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ. ఇది కొత్త వారి కోసం అండి నేను చేసేది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదిగో సన్నగా ఇలా ముక్కలు కోసుకోవాలి. ఉల్లిపాయ ఒకటి, 4 క్యాప్సికమ్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. మంచిగా ఒక గిన్నె పెట్టుకొని నేనైతే 3 పావులు తీసుకున్నానండి. అంటే ఒక 100 ml ఉంటుంది. 100 ml ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలండి. హీట్ అవ్వగానే తెలుసు కదా మనకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇది మనకి క్యాప్సికమ్ ఎగ్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి పచ్చెనగపప్పు, మినపప్పు అవసరం లేదండి. అవి పంటికి తగిలినప్పుడు అంత టేస్టీగా అనిపించదు. ఆయిల్ హీట్ అవ్వగానే ఇదిగోండి ఉల్లిపాయలు వేసేసుకున్నాను. ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా తిప్పేసుకోండి. అవి కొంచెం మగ్గాలి. ఉల్లిపాయల ముక్కలు అనేవి మంచిగా మగ్గాలి. నెక్స్ట్ చూసుకోండి ఉల్లిపాయ ముక్కలు మగ్గేసాయి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ ముక్కలు వేసేద్దాం. అంత చిన్నగా కోసుకోవాలండి. పెద్దగా కోసుకుంటే ఒకవైపు ఉడకకుండా ఇంకొక సగం ఉడికి సగం ఉడకకుండా ఉంటాయి. అందుకని చెప్పేసి చిన్నగా కోసేసుకొని మంచిగా తిప్పేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా, రైస్లోకైనా, పరోటాలోకైనా, మీకు ఎలా కావాలంటే అలా, దోశలోకైనా ఎలా అయినా బాగుంటుంది. పూరీలోకైనా బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు మనం మంచిగా మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి ఎలా మగ్గిపోయాయి కదా. మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ తీసుకున్నాను సాల్ట్. మీకు రుచికి సరిపోయేలా మీరు వేసుకోండి. 1 స్పూన్ తీసుకున్నాను. కొంచెం చిటికెడు పసుపు తీసుకున్నాను. మొత్తం మళ్ళీ తిప్పేసుకుందాం. ఇందులో వాటర్ క్వాంటిటీ ఉంటుందండి. మోషన్ మంచిగా ఫ్రీగా అవుతుంది. అది మగ్గిన తర్వాత కారం వేసేసుకుందాం. 1 స్పూన్ అంతే, 1 స్పూన్ వేసుకున్నానండి కారం. మంచిగా ఇది కూడా కారం వేసుకున్నాక మంచిగా తిప్పేసుకోవాలి. మంచిగా మగ్గాలి. 3 eggs తీసుకున్నాను నేను. చూడండి 1, 2, 3. ఇప్పుడు ఈ 3 వేసుకున్న తర్వాత మనం మంచిగా చక్కగా మూత పెట్టుకుందామండి. వాటిని ఏమి డిస్టర్బ్ చేయొద్దు. మంచిగా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎలా మంచిగా పెద్ద పెద్ద పీసులు లెక్క వచ్చేస్తాయి మనకి. చూసారా ఎలా మంచిగా పెద్దగా వస్తున్నాయో? అలా రావాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ. మనం ఎగ్ కొట్టగానే మొత్తం ఇలా తిప్పేసామనుకోండి, అవి చిందరవందర అయిపోతుంది. అప్పుడు బాగోదు కర్రీ. ఇలా మంచిగా ఒకసారి చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. చూడండి నేను మరీ పెద్దగా ఉన్నాయని ఇంకొంచెం చిన్నగా చేసుకుంటున్నాను. సూపర్ ఉంటుందండి కర్రీ మాత్రానికి. మీరు ఎందులో వేసుకొని తిన్నా మామూలుగా ఉండదు కర్రీ మాత్రం. ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.